అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం భూనిమ్న కక్ష్యలో ఎర్త్ ఆర్బిట్ పరిభ్రమిస్తున్న మానవ నివాసయోగ్యమైన మానవ నిర్మిత ఉపగ్రహం. ఈ కేంద్రాన్ని అమెరికా నాసా, రష్యా రోస్కాస్మోస్, జపాన్ జాక్సా, ఐరోపా దేశాలు యుఎస్ఏ, కెనడా సిఎస్ఏలకు చెందిన అంతరిక్ష సంస్థలు కలిసి నిర్మించాయి. ఈ కేంద్రపు స్వామిత్వం ఓనర్షిప్, దాని వాడుకలు ఈ దేశాల ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందాలను అనుసరించి ఉంటాయి. ఐఎస్ఎస్ మైక్రోగ్రావిటీకి, అంతరిక్ష పర్యావరణానికి పరిశోధనా కేంద్రంగా పనిచేస్తుంది. దీనిలో సిబ్బంది జీవశాస్త్రం, మానవ జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం, వాతావరణ శాస్త్రం, ఇతర రంగాలలో ప్రయోగాలు చేస్తారు. చంద్రుడి వద్దకు, అంగారక గ్రహానికి వెళ్లే యాత్రలకు అవసరమైన అంతరిక్ష నౌక వ్యవస్థలను, పరికరాలను పరీక్షించేందుకు ఈ కేంద్రం అనుకూలంగా ఉంటుంది. ఐఎస్ఎస్ సగటున 400 కి.మీ. ఎత్తున ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తుంది. జ్వెజ్డా మాడ్యూల్లోని ఇంజిన్లను ఉపయోగించి రీబూస్ట్ విన్యాసాలు చేయడం ద్వారా గానీ, అంతరిక్ష నౌకను సందర్శించే నౌకల ద్వారా గానీ ఆ కక్ష్యను నిర్వహణ చేస్తుంది. ఇది సుమారు 92 నిమిషాలకు ఒకసారి కక్ష్యలో పరిభ్రమిస్తుంది. రోజుకు 15.5 సార్లు భూమి చుట్టూ తిరుగుతుంది. ఈ కేంద్రాన్ని 2 విభాగాలుగా విభజించారు. రష్యా నిర్వహించే రష్యన్ ఆర్బిటల్ సెగ్మెంట్ రాస్, అనేక దేశాలు పంచుకునే యునైటెడ్ స్టేట్స్ ఆర్బిటల్ సెగ్మెంట్ యుఎస్ఓఎస్. ఐఎస్ఎస్ కార్యకలాపాలను 2024 వరకు పొడిగించే ప్రతిపాదనను రోస్కాస్మోస్ ఆమోదించింది. కానీ, రష్యన్ విభాగంలోని అంశాలను ఓపీఏసీకే అనే కొత్త రష్యన్ అంతరిక్ష కేంద్రం నిర్మించడానికి ఉపయోగించాలని రోస్కాస్మోస్ గతంలో ప్రతిపాదించింది. ఈ కేంద్రం 2030 వరకు పనిచేస్తుంది. మొట్టమొదటి ఐఎస్ఎస్ భాగాన్ని 1998లో స్థాపించారు. మొదటి దీర్ఘకాలిక నివాసితులు 2000 నవంబరు 2న వెళ్లారు. ఆనాటి నుండి నిరంతరంగా ఇక్కడ వ్యోమగాములు నివసిస్తూనే ఉన్నారు. గతంలో రష్యన్ అంతరిక్ష కేంద్రం మిర్ పేరిట ఉన్న 9 సంవత్సరాల 357 రోజుల నిరంతర నివాస రికార్డును ఐఎస్ఎస్ బద్దలు కొట్టింది. తాజా మేజర్ ప్రెజరైజ్డ్ మాడ్యూల్ను 2011లో అమర్చారు. 2016లో ప్రయోగాత్మకంగా గాలి ఊదితే ఉబ్బే మాడ్యూలును జోడించారు. కేంద్రం అభివృద్ధి, అసెంబ్లీ కొనసాగుతోంది. 2020తో మొదలుపెట్టి అనేక కొత్త రష్యన్ అంశాలను చేర్చటానికి షెడ్యూలు తయారు చేశారు. ఐఎస్ఎస్ భూనిమ్న కక్ష్యలో తిరిగే మానవ నిర్మిత వస్తువుల్లో అతి పెద్దది. దీన్ని భూమి నుండి కంటితో చూడవచ్చు. ఐఎస్ఎస్లో పీడనంతో కూడిన నివాస మాడ్యూళ్లు, నిర్మాణ ట్రస్సులు, సౌర ఫలకాలు, రేడియేటర్లు, డాకింగ్ పోర్టులు, ప్రయోగ వేదికలు, రోబోటిక్ చేతులు ఉన్నాయి. ముఖ్యమైన ఐఎస్ఎస్ మాడ్యూళ్లను రష్యన్ ప్రోటాన్ రాకెట్లు, సోయూజ్ రాకెట్లు, అమెరికా స్పేస్ షటిళ్ల ద్వారా అంతరిక్షంలోకి పంపించారు. సోవియట్, ఆ తరువాత రష్యన్ సాల్యూట్, అల్మాజ్, మీర్ స్టేషన్లతో పాటు అమెరికా వారి స్కైలాబ్ వగైరాల తరువాత, సిబ్బంది నివసించే అంతరిక్ష కేంద్రాల్లో ఐఎస్ఎస్ 9వది. కేంద్రానికి అవసరమైన సరఫరాలను రష్యన్ సోయూజ్, ప్రోగ్రెస్, యుఎస్ డ్రాగన్, సిగ్నస్, జపనీస్ ఇచ్-2 బదిలీ వాహనం, గతంలో యూరోపియన్ ఆటోమేటెడ్ ట్రాన్స్ఫర్ వెహికల్ ద్వారా అందిస్తారు. డ్రాగన్ అంతరిక్ష నౌక ద్వారా వెనక్కి భూమికి తీసుకురావాల్సిన వస్తువులను మరింత విశ్లేషణ అవసరమైన శాస్త్రీయ ప్రయోగాలు తీసుకురావచ్చు. సోయూజ్ రిటర్న్ క్యాప్సూలుకు వ్యోమగాములు కాకుండా ఇతరత్రా సమాను తేగలిగే సామర్థ్యం తక్కువ. 19 వివిధ దేశాల నుండి వ్యోమగాములు, అంతరిక్ష పర్యాటకులు ఐఎస్ఎస్ను సందర్శించారు. 2019 సెప్టెంబరు నాటికి 19 దేశాలకు చెందిన 239 మంది వ్యోమగాములు అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించారు. వారిలో చాలామంది 1 కంటే ఎక్కువ సార్లు వెళ్లివచ్చారు. అమెరికా 151 మందిని పంపగా, రష్యా 47 మందిని, జపాను 9 మందిని, కెనడా 8 మందిని, ఇటలీ 5గురిని, ఫ్రాన్సు 4గురిని, జర్మనీ 3గురిని, బెల్జియం, బ్రెజిల్, డెన్మార్క్, కజాఖ్స్తాన్, మలేషియా, నెదర్లాండ్స్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, స్పెయిన్, స్వీడన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యునైటెడ్ కింగ్డమ్లు ఒక్కొక్కరిని పంపాయి. వ్యోమగాములు మాంసం, పండ్లు, వేరుశనగలు, వెన్న, గింజలు, కాఫీ, టీ, నారింజరసం, నిమ్మరసం వంటి ద్రవాహారాలు తీసుకుంటారు. ఈ కేంద్రం 72 మీటర్ల పొడవు, 108 మీటర్ల వెడల్పు, 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఇందులో 5 పడకగదులున్నాయి.
దీని బరువు 4,53,592 కిలోలు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బహుజాతీయ సహకార ప్రాజెక్టు కాబట్టి, కక్ష్యలో అసెంబ్లీ చేసే వివిధ భాగాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో తయారు చేశారు. 1990ల మధ్యలో, యుఎస్ భాగాలు డెస్టినీ, యూనిటీ, ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్, సౌర ఫలకాలను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్, మైచౌడ్ అసెంబ్లీ ఫెసిలిటీల్లో తయారు చేశారు. ఈ మాడ్యూల్స్ను ఆపరేషన్స్ అండ్ చెక్అవుట్ బిల్డింగ్, స్పేస్ కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తుది అసెంబ్లీ, లాంచ్ కోసం ప్రాసెసింగ్ కొరకు అందజేశారు. జరియా, జ్విజ్రాతో సహా రష్యన్ మాడ్యూళ్లను మాస్కోలోని క్రునిచెవ్ స్టేట్ రీసెర్చ్ అండ్ ప్రొడక్షన్ స్పేస్ సెంటర్లో తయారు చేశారు. జ్విజ్రాను తొలుత 1985లో మీర్ 2లోని భాగం లాగా తయారు చేశారు. కానీ దాన్ని లాంచి చేయలేదు. ఇప్పుడది ఐఎస్ఎస్ సర్వీస్ మాడ్యూల్గా మారిపోయింది అయింది. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వారి కొలంబస్ మాడ్యూల్ను నెదర్లాండ్స్లోని యూరోపియన్ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఈఎస్టీఈసీలోను, ఐరోపాలోని అనేక ఇతర కాంట్రాక్టర్లు తయారు చేశారు. ఇస నిర్మించిన ఇతర మాడ్యూళ్లు హార్మోనీ, ట్రాంక్విలిటీ, లియోనార్డో ఇంపిఎల్ఎం, కుపోలా మొదట్లో కేన్స్ మాండెలియు స్పేస్ సెంటర్లో ఉన్న తేల్స్ అలెనియా స్పేస్ ఫ్యాక్టరీలో తయారు చేశారు. లాంచ్ ప్రాసెసింగ్ కోసం మాడ్యూల్స్ యొక్క స్ట్రక్చరల్ స్టీల్ హల్స్ను విమానం ద్వారా కెన్నెడీ స్పేస్ సెంటర్ ఎస్ఎస్పిఎఫ్కు రవాణా చేశారు. జపాను ప్రయోగ మాడ్యూల్ కిబోను, నాస్డా ఇప్పుడు జాక్సాకు చెందిన సుకుబా అంతరిక్ష కేంద్రం, ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ ఆస్ట్రోనాటికల్ సైన్స్ వంటి జపాన్లోని వివిధ సాంకేతిక ఉత్పాదక సదుపాయాలలో తయారు చేశారు. కిబో మాడ్యూలును ఓడ ద్వారా, విమానం ద్వారా కేఎస్సి అంతరిక్ష కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి రవాణా చేశారు. కెనడార్మ్-2, డెక్స్టర్ గ్రాపుల్ ఫిక్చర్తో కూడిన మొబైల్ సర్వీసింగ్ సిస్టమ్, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ ఇచ్చిన కాంట్రాక్టు కింద కెనడా, అమెరికాల్లోని వివిధ కర్మాగారాల్లో డేవిడ్ ఫ్లోరిడా లాబొరేటరీ వంటివి తయారు చేశారు. కెనడార్మ్-2 కోసం పట్టాలపై అమర్చిన ఫ్రేమ్వర్క్, మొబైల్ బేస్ సిస్టమ్ను నార్థ్రోప్ గ్రుమ్మన్ నిర్మించింది. అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ప్రధాన భాగమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రపు అసెంబ్లీ 1998 నవంబరులో ప్రారంభమైంది. రాస్వెట్ మినహా మిగతా రష్యన్ మాడ్యూళ్లన్నిటినీ లాంచి చేసి, రోబోటిక్గా డాక్ చేశారు. ఇతర మాడ్యూళ్లన్నిటినీ స్పేస్ షటిళ్లు మోసుకెళ్లాయి. వీటిని ఐఎస్ఎస్ స్వయంగా గానీ, సిబ్బంది గానీ కెనడార్మ్-2 ఎస్ఎస్ఆర్ఎంఎస్ను, ఎక్స్ట్రా వెహిక్యులర్ యాక్టివిటీస్ ఈవీఎన్ను ఉపయోగించుకుని స్థాపించుకోవాలి. 2011 జూన్ 5 నాటికి 900 గంటలకు పైగా ఈవ సమయాన్ని వాడి 159 స్పేస్వాక్లు చేసి కేంద్రపు భాగాలను జోడించారు. వీటిలో 127 స్పేస్ వాక్లు కేంద్రం నుండి చేయగా, మిగిలిన 32 డాక్ చేసిన స్పేస్ షటిల్ ఎయిర్లాక్స్ నుండి చేశారు. ఐఎస్ఎస్ మొట్టమొదటి మాడ్యూల్, జర్యా, 1998 నవంబరు 20న స్వయంప్రతిపత్త రష్యన్ ప్రోటాన్ రాకెట్ ద్వారా ప్రయోగించారు. ఈ మాడ్యూలు ప్రొపల్షన్, యాటిట్యూడ్ నియంత్రణ, సమాచార ప్రసారం, విద్యుత్ శక్తిని అందిస్తుంది. కానీ, దీనిలో దీర్ఘకాలిక జీవిత మద్దతు విధులు లేవు. 2 వారాల తరువాత, నాసా తయారు చేసిన యూనిటీ అనే పాసివ్ మాడ్యూలును స్పేస్ షటిల్ యాత్ర STS-88లో పంపించారు. దీన్ని ఈవవాడి వ్యోమగాముల ద్వారా ఆర్కు జతచేశారు. ఈ మాడ్యూలుకు 2 ప్రెషరైజ్డ్ మేటింగ్ అడాప్టర్స్ ఉన్నాయి. ఒకటి శాశ్వతంగా జర్యాకు బిగించి ఉంటుంది. రెండోదాన్ని స్పేస్ షటిల్ వెళ్ళినప్పుడు డాక్ అవడానికి వాడతారు. ఆ సమయంలో, రష్యన్ అంతరిక్ష కేంద్రం మిర్ ఇంకా పనిచేస్తుండేది. అక్కడ వ్యోమగాములు నివాసం ఉంటుండేవారు. దాంతో ఐఎస్ఎస్లో 2 ఏళ్లపాటు వ్యోమగాములు నివసించలేదు. 2000 జూలై 12న, జ్విజ్రాను కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దానిలో ఉన్న ప్రీప్రోగ్రామ్ చేసిన ఆదేశాలు దాని సౌర ఫలకాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాను మోహరించాయి. ఇది తరువాత జర్యా, యూనిటీతో కలవడానికి పాసివ్ లక్ష్యంగా మారింది. జర్యా యూనిటీ వాహనం గ్రౌండ్ కంట్రోల్ ద్వారా గానీ, రష్యన్ ఆటోమేటెడ్ రెండెవూ అండ్ డాకింగ్ సిస్టమ్ ద్వారా గానీ డాకింగ్ జరిగేటప్పుడు ఇది స్టేషన్ కీపింగ్ చేస్తూ కక్ష్యను కొనసాగిస్తుంది. డాకింగ్ అవగానే, జర్యా కమ్యూటరు కేంద్రం నియంత్రణను జ్విజ్రాకు బదిలీ చేస్తుంది. జ్విజ్రా స్లీపింగ్ క్వార్టర్స్, ఒక టాయిలెట్, కిచెన్, CO2 స్క్రబ్బర్లు, డీహ్యూమిడిఫైయర్, ఆక్సిజన్ జనరేటర్లు, వ్యాయామ పరికరాలను, డేటా, వాయిస్, టెలివిజన్ కమ్యూనికేషన్లను మిషన్ కంట్రోల్తో జోడించింది. దీంతో కేంద్రానికి శాశ్వత నివాస యోగ్యత కలిగింది. మొదటి నివాస సిబ్బంది,
ఎక్స్పెడిషన్ 2000 నవంబరు 1లో సోయూజ్ TM-31లో చేరుకున్నారు. కేంద్రంలో మొదటి రోజు చివరిలో, వ్యోమగామి బిల్ షెపర్డ్ రేడియో కాల్ గుర్తు ఆల్ఫాను ఉపయోగించమని అభ్యర్థించాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనే కాల్ సైన్ అతనికి, కాస్మోనాట్ క్రికలేవ్కు గజిబిజిగా అనిపించింది. 1990ల ప్రారంభంలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఆల్ఫా అనే పేరు ఉపయోగించేవారు. ఎక్స్పెడిషన్ 1 అంతా ఈ పేరును వాడేందుకు అనుమతి ఇచ్చారు. కొత్త పేరును ఉపయోగించాలని షెపర్డ్ కొంతకాలంగా ప్రాజెక్ట్ మేనేజర్లకు చెబుతూ వచ్చాడు. ప్రయోగానికి ముందు జరిగిన మీడియా సమావేశంలో నావికా సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ ఆయన ఇలా అన్నాడు: వేలాది సంవత్సరాలుగా, మానవులు ఓడల్లో సముద్రంలోకి వెళుతున్నారు. ప్రజలు ఈ నౌకలను రూపకల్పన చేసి నిర్మించారు, దాని పేరు సిబ్బందికి మంచి అదృష్టాన్ని, వారి ప్రయాణానికి విజయాన్ని తెస్తుందనే మంచి భావనతో వాటిని ప్రారంభించారు. ఆ సమయంలో రష్యన్ స్పేస్ కార్పొరేషన్ ఎనర్జియా అధ్యక్షుడైన యూరి సెమెనోవ్ ఆల్ఫా పేరు పెట్టడానికి అంగీకరించలేదు. ఎందుకంటే మొట్టమొదటి మాడ్యులార్ అంతరిక్ష కేంద్రం మీర్ అని భావించాడు. కాబట్టి బీటా లేదా మీర్ 2 ISS కోసం మరింత సరైనదని అతడన్నాడు. STS-92, STS-97 యాత్రల మధ్య కాలంలో ఎక్స్పెడిషన్ 1 వచ్చింది. ఈ 2 స్పేస్ షటిల్ యాత్రలు కేంద్రపు ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చరుకు సంబంధించిన విభాగాలను జోడించాయి. ఇది యుఎస్లో టెలివిజన్ ప్రసారాలకు అవసరమైన కేయు బ్యాండ్ కమ్యూనికేషన్ సౌకర్యాన్ని చేకూర్చింది. అలాగే ఈ యాత్రల్లో USOS యొక్క అదనపు ద్రవ్యరాశికి అవసరమైన అదనపు యాటిట్యూడ్ మద్దతు, కేంద్రపు ప్రస్తుత 4 సౌర ఫలకాలకు అనుబంధంగా అనేక అదనపు సౌర ఫలకాలను పంపించారు. తరువాతి 2 ఏళ్లలో, కేంద్రాన్ని విస్తరించడం కొనసాగించారు. ఒక సోయూజ్ యు రాకెట్ పిర్స్ డాకింగ్ కంపార్ట్మెంట్ను తీసుకెళ్లింది. స్పేస్ షటిల్స్ డిస్కవరీ, అట్లాంటిస్, ఎండీవర్లు డెస్టినీ లాబొరేటరీ, క్వెస్ట్ ఎయిర్లాక్లను తీసుకెళ్లాయి. కేంద్రపు ప్రధాన రోబోట్ ఆర్మ్, కెనడార్మ్ 2ను, ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్లోని అనేక విభాగాలను కూడా తీసుకెళ్లాయి. 2003లో జరిగిన కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంతో కేంద్రం విస్తరణ షెడ్యూల్కు అంతరాయం కలిగింది. 2005లో డిస్కవరీ ప్రయోగమైన STS-114 జరిపే వరకు స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని ఆపేశారు. అట్లాంటిస్ చేసిన STS-115 యాత్రతో 2006లో కేంద్రం అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఇది కేంద్రపు 2వ సెట్ సౌర ఫలకాలను పంపిణీ చేసింది. STS-116, STS-117, STS-118లలో మరెన్నో ట్రస్ విభాగాలు, 3వ సెట్ సౌర ఫలకాలను పంపించారు. కేంద్రపు విద్యుత్ ఉత్పాదక సామర్థ్యాలను పెద్ద ఎత్తున విస్తరించినందున, ఎక్కువ ఒత్తిడితో కూడిన మాడ్యూళ్లను చేర్చే వీలు కలిగింది. హార్మోనీ నోడ్, కొలంబస్ యూరోపియన్ ప్రయోగశాలలను జోడించారు. ఆ తరువాత కొద్దికాలానికే కిబోలోని మొదటి 2 భాగాలు వెళ్లాయి. 2009 మార్చిలో, STS-119లో 4వ, ఆఖరి సౌర ఫలకాల సంస్థాపనతో ఇంటిగ్రేటెడ్ ట్రస్ నిర్మాణం పూర్తయింది. కిబో చివరి విభాగం 2009 జూలైలో STS-127లో పంపించారు. తరువాత రష్యన్ పాయిస్క్ మాడ్యూలును పంపించారు. 3వ నోడ్, ట్రాంక్విలిటీని 2010 ఫిబ్రవరిలో STS-130లో కుపోలాతో పాటు పంపించారు. 2010 మేలో రష్యన్ మాడ్యూల్ రాస్వెట్ను పంపించారు. 1998లో యుఎస్ నిధులతో చేపట్టిన జర్యా మాడ్యూల్ను రష్యన్ ప్రోటాన్ తీసుకెళ్లినందున, దానికి బదులుగా రాస్వెట్ను STS-132లో స్పేస్ షటిల్ అట్లాంటిస్ మోసుకెళ్లింది. USOS యొక్క చివరి పీడన మాడ్యూల్, లియోనార్డోను, 2011 ఫిబ్రవరిలో డిస్కవరీ చిట్టచివరి యాత్ర, STS-133లో కేంద్రానికి చేర్చారు. ఆల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అదే సంవత్సరం STS-134లో ఎండీవర్ తీసుకెళ్లింది. 2011 జూన్ నాటికి కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ ట్రస్ నిర్మాణంతో పాటు 15 పీడనంతో కూడిన మాడ్యూళ్లు ఉన్నాయి. మరో 5 మాడ్యూళ్లను ఇంకా లాంచి చేయాల్సి ఉంది. వీటిలో యూరపైయన్ రోబోటిక్ ఆర్మ్తో నిర్మించే నౌక, ప్రిచల్ మాడ్యూళ్లు, NIM-1 NIM-2 అనే 2 పవర్ మాడ్యూళ్లు ఉన్నాయి. 2019 మార్చి నాటికి స్థితి ప్రకారం, రష్యా వారి ప్రాథమిక పరిశోధనా మాడ్యూలు నైకా 2020 వేసవిలో లాంచి చేసే అవకాశం ఉంది. కేంద్రపు స్థూల ద్రవ్యరాశి కాలక్రమంలో మారుతుంటుంది. కక్ష్యలో ఉన్న మాడ్యూళ్ల మొత్తం ద్రవ్యరాశి ప్రయోగ సమయంలో సుమారు 4,17,289 కిలోలు 2011 సెప్టెంబరు 3 నాటికి. ప్రయోగాలు, విడి భాగాలు, వ్యక్తిగత ప్రభావాలు, సిబ్బంది, ఆహార పదార్థాలు, దుస్తులు, చోదకాలు, నీటి సరఫరా,
గ్యాస్ సరఫరా, డాక్ అయిన అంతరిక్ష నౌక, ఇతర వస్తువుల వలన కేంద్రం మొత్తం ద్రవ్యరాశి పెరుగుతుంది. ఆక్సిజన్ జనరేటర్ల ద్వారా హైడ్రోజన్ వాయువును నిరంతరం బయటికి పంపుతూ ఉంటారు. ఉదయం 6 గంటలకు మేల్కోవడంతో సిబ్బందికి రోజు మొదలవుతుంది. ముందుగా నిద్ర తర్వాత చేసే కార్యకలాపాలు, ఉదయపు స్టేషన్ తనిఖీలు చేస్తారు. అప్పుడు సిబ్బంది అల్పాహారం తింటారు. మిషన్ కంట్రోల్తో రోజువారీ ప్రణాళిక సమావేశంలో పాల్గొని, అది ముగిశాక, ఉదయం 8:10 గంటలకు పని ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 1:05 వరకు పని చేస్తారు. 1 గంట భోజన విరామం తరువాత, మధ్యాహ్నం మరిన్ని వ్యాయామాలు, ఇతర పనులు చేస్తారు. రాత్రి 7:30 గంటలకు నిద్రకు ముందు చేసే పనులు మొదలవుతాయి. వీటిలో భోజనం, సిబ్బంది సమావేశం ఉన్నాయి. రాత్రి 9:30 గంటలకు నిద్ర మొదలవుతుంది. సాధారణంగా, సిబ్బంది వారపు రోజుల్లో రోజుకు 10 గంటలు, శనివారాలలో 5 గంటలు పనిచేస్తారు. మిగిలిన సమయం విశ్రాంతికి, వారి స్వంత పనులకు, లేదా పేరుకుపోయిన పని చేయడానికి వాడుకుంటారు. ISSలో కోఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్ UTC వాడుతారు. స్టేషన్ రోజుకు 16 సూర్యోదయాలు 16 సూర్యాస్తమయాలను చూస్తుంది. సిబ్బందికి చీకటి అనుభూతి కలిగించడానికి రాత్రి సమయంలో కిటికీలను కప్పేస్తారు. స్పేస్ షటిల్ మిషన్లు కేంద్రాన్ని సందర్శించేటప్పుడు, ISS సిబ్బంది ఎక్కువగా షటిల్ మిషన్ ఎలాప్డ్ టైమ్ మీట్ను అనుసరిస్తారు. ఇది స్పేస్ షటిల్ యాత్ర మొదలైన సమయంపై ఆధారపడి ఉండే టైమ్ జోన్. కేంద్రంలోని ప్రతి సభ్యునికి క్వార్టర్స్ ఉంటాయి. జ్వెజ్డాలో 2 స్లీప్ స్టేషన్లు, హార్మోనీలో మరో 4 ఉన్నాయి. USOSలోని క్వార్టర్స్ ప్రైవేట్గా ఉంటాయి. సుమారు వ్యక్తి పరిమాణంలో సౌండ్ ప్రూఫ్ బూత్లు ఇవి. రాస్ సిబ్బంది క్వార్టర్స్లో చిన్న కిటికీ ఉంటుంది, కానీ వీటిలో వెంటిలేషన్, సౌండ్ ప్రూఫింగ్లు తక్కువగా ఉంటాయి. ఒక వ్యక్తి ఒక క్వార్టర్లో టెథర్డ్ స్లీపింగ్ బ్యాగ్లో పడుకోవచ్చు, సంగీతం వినవచ్చు, ల్యాప్టాప్ వాడవచ్చు. వ్యక్తిగత వస్తువులను పెద్ద డ్రాయర్లో లేదా మాడ్యూల్ గోడలకు తగిలించిన నెట్స్లో పెట్టుకోవచ్చు. చదువుకోవడానికి దీపం, షెల్ఫ్, డెస్క్టాప్లు కూడా మాడ్యూల్లో ఉంటాయి. సందర్శించే సిబ్బందికి స్లీప్ మాడ్యూల్ ఉండదు. గోడపై అందుబాటులో ఉన్న స్థలానికి స్లీపింగ్ బ్యాగ్ను పెట్టుకుంటారు. స్టేషన్లో స్వేచ్ఛగా తేలుతూ నిద్రించడం సాధ్యమే గాని, సున్నితమైన పరికరాలను ఢీకొట్టే అవకాశం ఉన్నందున సాధారణంగా అలా చేయరు. సిబ్బంది వసతికి వెంటిలేషన్ బాగా ఉండాలి. లేకపోతే, వ్యోమగాములు నిద్ర లేచేసరికి, తాము నిశ్వసించిన కార్బన్ డయాక్సైడే తమ తల చుట్టూ ఒక బుడగలాగా ఏర్పడి ఆక్సిజన్ అందనీయకుండా చేయవచ్చు. వివిధ స్టేషన్ కార్యకలాపాల సమయంలోనూ, సిబ్బంది విశ్రాంతి సమయాల్లోనూ, ISSలోని లైట్లు మసకబరచవచ్చు, ఆపేయవచ్చు, రంగుల ఉష్ణోగ్రతలను సర్దుబాటు చేయనూవచ్చు. USOSలో ఉన్న ఆహారం చాలా వరకు ప్లాస్టిక్ సంచులలో వాక్యూమ్ సీలు చేసి ఉంటుంది. డబ్బాలు చాలా అరుదు, అవి బరువుగా ఉంటాయి, రవాణా చేయడానికి చాలా ఖర్చవుతుంది. నిలవ ఉన్న ఆహారం సిబ్బందికి పెద్దగా నచ్చదు. మైక్రోగ్రావిటీలో దాని రుచి తగ్గుతుంది. కాబట్టి సాధారణ వంటలో కంటే ఎక్కువ మసాలా దినుసులు వేసి, సహా ఆహారాన్ని మరింత రుచికరంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. భూమి నుండి తాజా పండ్లు, కూరగాయలను తీసుకువచ్చే నౌకల కోసం ఎదురుచూస్తుంటారు. ఆహారపు తునకలు విడివడి తేలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అవి స్టేషన్ పరికరాలను కలుషితం చేయకుండా ఉండటానికి ద్రవ పదార్థాల కంటే ఘన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఆహార ప్యాకేజీలు ఉంటాయి. వాటిని కేంద్రంలోని గ్యాలీలో వేడి చేసుకుంటారు. ఈ గ్యాలీలో 2 ఫుడ్ వార్మర్లు ఉన్నాయి. 2008 నవంబరులో రిఫ్రిజిరేటర్ పెట్టారు. వేడి చేసిన నీటిని, మామూలు నీటిని అందించే డిస్పెన్సరు ఉంది. పానీయాలు డీహైడ్రేటెడ్ పొడి రూపంలో ఇస్తారు. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగుతారు. పానీయాలు, సూప్లను ప్లాస్టిక్ సంచుల నుండి స్ట్రాలతో తాగుతారు. ఘనాహారాన్ని కత్తి, ఫోర్కులతో తింటారు. ఈ కత్తులు, ఫోర్కులు తేలుకుంటూ పోకుండా వీటిని అయస్కాంతాలతో ఒక ట్రేకు జతచేసి ఉంచుతారు. ఆహారపు తునకలను తేలుకుంటూ పోనివ్వకూడదు. ఇవి స్టేషన్లోని ఎయిర్ ఫిల్టర్లకు, ఇతర పరికరాలకు అడ్డం పడే అవకాశం ఉంది. 1970ల ప్రారంభంలో స్కైలాబ్, సొల్యూట్ 3 అంతరిక్ష కేంద్రాల్లో స్నానపు షవర్లు ఉండేవి. 139 సొల్యూట్ 6 నాటికి, 1980ల ప్రారంభంలో, అంతరిక్షంలో స్నానం చేయడంలో వాళ్ళు నెలకోసారి స్నానం చేసేవారు ఉన్న ఇబ్బందుల గురించి సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ISSలో షవర్ లేదు. దాని బదులు వాటర్ జెట్, తడిగా ఉండే తుడిచే గుడ్డలు ఉంటాయి. టూత్పేస్ట్ ట్యూబ్ లాంటి కంటైనరులో సబ్బు ఉంటుంది.
నీటిని ఆదా చేయడానికి సిబ్బందికి నీళ్లు అవసరం లేని షాంపూ, తినదగిన టూత్ పేస్టు ఇస్తారు. ISSలో 2 అంతరిక్ష మరుగుదొడ్లు ఉన్నాయి. 2 రష్యన్ డిజైనే. ఇవి జ్వెజ్డా, ట్రాంక్విలిటీల్లో ఉన్నాయి. స్పేస్ షటిల్ వేస్ట్ కలెక్షన్ సిస్టమ్ మాదిరిగానే ఈ వ్యర్థ, పరిశుభ్రత కంపార్ట్మెంట్లు కూడా సక్షన్ పద్ధతిలో పనిచేస్తాయి. వ్యోమగాములు మొదట టాయిలెట్ సీటుకు తమను తాము కట్టేసుకుంటారు. సరిగ్గా సీలు చేసేందుకు వీటికి స్ప్రింగు లోడుతో ఉండే నిరోధక పట్టీలుంటాయి. ఒక లీవర్ నొక్కినప్పుడు శక్తివంతమైన ఫ్యాను ఆన్ అవుతూ, సక్షను రంధ్రం తెరుచుకుంటుంది. గాలి ప్రవాహం వ్యర్థాలను తీసుకువెళుతుంది. ఘన వ్యర్థాలను వేరే సంచులలో సేకరిస్తారు. వీటిని అల్యూమినియం కంటైనర్లో నిల్వ చేస్తారు. నిండిన కంటైనర్లను ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకపై భూమిపైకి తీసుకెళ్లి విసర్జిస్తారు. టాయిలెట్ ముందు భాగంలో అనుసంధానించిన గొట్టం ద్వారా ద్రవ వ్యర్థాలను ఖాళీ చేస్తారు. శరీర నిర్మాణపరంగా తగిన యూరిన్ ఫన్నెల్ ఎడాప్టర్లను ట్యూబ్తో కలుపుతారు. తద్వారా పురుషులు, మహిళలు ఒకే మరుగుదొడ్డిని ఉపయోగించవచ్చు. మళ్లించిన మూత్రాన్ని సేకరించి, నీటి రికవరీ వ్యవస్థకు పంపించి, అక్కడ దానిని తాగునీటిగా రీసైకిల్ చేస్తారు. ISS పరిభ్రమించే భూనిమ్న కక్ష్యల్లో వివిధ రకాల అంతరిక్ష శిథిలాలు ఉన్నాయి. వాడేసిన రాకెట్ దశలు, పనికిరాని ఉపగ్రహాలు, పేలుడు శకలాలు, ఉపగ్రహ ఆయుధ పరీక్షల నుండి వెలువడ్డ పదార్థాలతో సహా, పెయింట్ల పెచ్చులు, ఘన రాకెట్ మోటార్ల నుండి వచ్చిన స్లాగ్, USA వారి అణుశక్తితో పనిచేసే ఉపగ్రహాలు విడుదల చేసిన శీతలీకరణి వంటివి ఈ శిథిలాల్లో ఉంటాయి. ఈ వస్తువులు, వీటితో పాటు సహజంగా ఉండే సూక్ష్మగ్రహశకలాలు కేంద్రానికి ఉన్న ముఖ్యమైన ముప్పు. స్టేషన్ను నాశనం చేయగలిగినంత పరిమాణంలో ఉండే పెద్ద వస్తువులను ట్రాక్ చేయవచ్చు. ఇవి చిన్న శిథిలాల వలె ప్రమాదకరమైనవి కావు. 1 సెం.మీ. నుండి ఇంకా సూక్ష్మతమమైన, ఆప్టికల్, రాడార్ పరికరాల ద్వారా కూడా గుర్తించలేనంత చిన్న వస్తువులు ట్రిలియన్ల సంఖ్యలో ఉన్నాయి. చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, ఈ వస్తువులలో కొన్ని వాటి గతి శక్తి కారణంగాను, స్టేషన్ నుండి అవి ఉన్న దిశ కారణంగా ముప్పుగా పరిణమిస్తాయి. స్పేస్ సూట్లు వేసుకుని స్పేస్ వాక్ చేసే సిబ్బందికి, ఈ శిథిలాలు తగిలినప్పుడు వారి స్పేస్ సూట్ దెబ్బతిని వారి దేహాలు శూన్యానికి గురయ్యే ప్రమాదం కూడా ఉంది. పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలను రక్షించడానికి స్టేషన్లో బాలిస్టిక్ ప్యానెళ్లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు రాస్కు రష్యా విభాగం, USOSకు అమెరికా విభాగం వేర్వేరుగా ఉంటాయి. USOSలో విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్లు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటి పొర స్టెయిన్లెస్ స్టీల్ తోటి తయారు చేశారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి. దాంతో హల్కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది, తీవ్రత తగ్గుతుంది. రాస్లో, హల్కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి. అంతరిక్ష శిథిలాలను భూమి నుండి రిమోట్గా ట్రాక్ చేస్తూ, స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తుంటారు. అవసరమైతే, రష్యన్ విభాగంలో ఉన్న థ్రస్టర్లను వాడి స్టేషన్ కక్ష్య ఎత్తును మార్చి, శిథిలాల నుండి తప్పించగలవు. ఈ శిథిలాల ఎగవేత విన్యాసాలు డ్యామ్లు అసాధారణమైనవేమీ కావు. 2009 చివరి నాటికి ఇలాంటి విన్యాసాలు 10 సార్లు చేశారు. సాధారణంగా, కక్ష్యా వేగం 1 మీటర్ సే పెరిగితే కక్ష్య ఎత్తు 1 నుండి 2 కి.మీ. వరకు పెరుగుతుంది. అవసరమైతే, ఎత్తును తగ్గించవచ్చు కూడా. అయితే, దానివలన ప్రొపెల్లెంట్ వృధా అవుతుంది. కక్ష్య శిథిలాల నుండి రాబోయే ముప్పును చాలా ఆలస్యంగా గుర్తించి, ఒక డ్యామ్ను సురక్షితంగా నిర్వహించడానికి తగినంత సమయం లేకపోతే, స్టేషన్ సిబ్బంది స్టేషన్లోని అన్ని ద్వారమార్గాలను మూసివేసి, వారి సోయూజ్ అంతరిక్ష నౌకలోకి వెళ్ళిపోతారు. శిథిలాల వలన అంతరిక్ష కేంద్రం ధ్వంసమైపోతే, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకునేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఈ పాక్షిక స్టేషన్ తరలింపులు 4 సార్లు 2009, 2011, 2012, 2015 మార్చి 13, జూన్ 28, మార్చి 24, జూన్ 16న జరిగాయి. ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం, అమెరికా, రష్యాలు తాము పంపిన మాడ్యూళ్లకు చట్టపరంగా బాధ్యత వహిస్తాయి.
సహజంగా కక్ష్య క్షయమై యాదృచ్ఛికంగా పునఃప్రవేశం అవడం స్కైలాబ్ మాదిరిగా ఒక పద్ధతి. స్టేషన్ను అధిక ఎత్తుకు పెంచడం, పునఃప్రవేశాన్ని ఆలస్యం చేయడం, సముద్రంలో మారుమూల ప్రాంతంలో పడేలా కక్ష్య నుండి తప్పించి పడవేయడం, ISS-ను పారవేయడంలో ఈ మూడింటినీ పరిగణించారు. కొద్దిగా సవరించిన ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకను ఉపయోగించి ISS-ను కక్ష్య నుండి తప్పించడం 2010 చివరి నాటికి భావించిన మెరుగైన ప్రణాళిక. ఈ ప్రణాళిక సరళమైన, చౌకైనది, అత్యధిక మార్జిన్ కలిగినదీను. ISS జీవితం ముగిసిన తరువాత రష్యన్ కక్ష్య విభాగంలోని మాడ్యూళ్లతో ఆర్బిటల్ పైలట్ అసెంబ్లీ అండ్ ఎక్స్పెరిమెంట్ కాంప్లెక్స్ OPACK నిర్మించాలని ఉద్దేశించారు. ప్రస్తుత ISS నుండి తొలగించడానికి వీలున్నాయని పరిశీలనలో ఉన్న మాడ్యూళ్లలో మల్టీపర్పస్ లాబొరేటరీ మాడ్యూల్ నౌకా ఉంది. 2020 ఏప్రిల్ నాటి స్థితి ప్రకారం ఈ మాడ్యూలును 2020 నవంబరులో లాంచి చేయాలని ప్రణాళిక చేశారు. దీనికి జతచేయాలని ప్రతిపాదించిన ఇతర కొత్త రష్యన్ మాడ్యూళ్లను OPACKలో వాడే ఆలోచన ఉంది. 2024లో ISS జీవితం ముగిసేనాటికి ఈ మాడ్యూళ్లకు ఇంకా ఉపయోగకరమైన జీవితం మిగిలే ఉంటుంది. 2011 చివరలో ఎక్స్ప్లోరేషన్ గేట్వే ప్లాట్ఫామ్ కాన్సెప్టులో మిగిలిపోయిన USOS హార్డ్వేరును, జ్వెజ్డా 2ను ఎర్త్ మూన్ లాగ్రేంజ్ పాయింట్లలో ఒకదానిలో ఉంచి ఇంధనం నింపే డిపోగా, సేవా కేంద్రంగా ఉపయోగించాలని ప్రతిపాదించారు. అయితే USOS మొత్తాన్ని విడదీసేలా రూపొందించలేదు. అంచేత ఈ ఆలోచనను పక్కనబెట్టారు. 2015 ఫిబ్రవరిలో రోస్కోస్మోస్ 2024 వరకు ISS కార్యక్రమంలో భాగంగా ఉంటుందని ప్రకటించారు. దానికి 9 నెలల ముందు క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినందుకు ప్రతిస్పందనగా రష్యా ఉప ప్రధాన మంత్రి డిమిత్రి రోగోజిన్ 2020 తరువాత కూడా స్టేషన్ వాడకాన్ని పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనను రష్యా తిరస్కరిస్తుందని, అమెరికాకు రాకెట్ ఇంజన్లను సైనికేతర ఉపగ్రహ ప్రయోగాల కోసం మాత్రమే సరఫరా చేస్తామని ప్రకటించాడు. ప్రస్తుత ISS స్థానంలో మరొక కేంద్రాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించుకోవడానికి రోస్కోస్మోస్, నాసాలు అంగీకరించినట్లు 2015 మార్చి 28న రష్యన్ వర్గాలు ప్రకటించాయి. రష్యాకు చెందిన రోస్కోస్మోస్ అధినేత ఇగోర్ కొమరోవ్ పక్కన నాసా నిర్వాహకుడు చార్లెస్ బోల్డెన్ ఉండగా ఈ ప్రకటన చేశారు. మార్చి 28న స్పేస్ న్యూస్కు ఇచ్చిన ఒక ప్రకటనలో నాసా ప్రతినిధి డేవిడ్ వీవర్ ISSను విస్తరించడంలో రష్యా నిబద్ధతను ఏజెన్సీ అభినందించిందని, అయితే భవిష్యత్ అంతరిక్ష కేంద్రం కోసం ఎలాంటి ప్రణాళికలను ఖాయం చేయలేదని చెప్పాడు. 2015 సెప్టెంబరున ISS కోసం ప్రధాన కాంట్రాక్టర్గా నాసాతో బోయింగ్ ఒప్పందాన్ని 2020 సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఒప్పందం ప్రకారం బోయింగ్ సేవల్లో కొంత భాగం 2021 ప్రాథమిక నిర్మాణ హార్డ్వేర్ను 2028 చివరి వరకు విస్తరించడానికి సంబంధించింది. ISSని విస్తరించడం గురించి 2016 నవంబరు 15న RSC ఎనర్జియా జనరల్ డైరెక్టర్ వ్లాదిమిర్ సోల్న్సేవ్ ఇలా అన్నాడు: బహుశా ISSకు నిరంతరంగా వనరులు లభించవచ్చు. 2028 వరకు స్టేషన్ను ఉపయోగించుకునే అవకాశాన్ని ఈ రోజు మేం చర్చించాం. కొత్త అధ్యక్షుడి పరిపాలనలో చర్చలు కొనసాగుతాయి. స్టేషన్ను రిటైరు చేశాక దాన్ని వాణిజ్య కార్యకలాపాలకు మార్చవచ్చనే సూచనలు కూడా ఉన్నాయి. 2018 జూలైలో ప్రతిపాదించిన స్పేస్ ఫ్రాంటియర్ చట్టం 2018ను ISS కార్యకలాపాలను 2030 వరకు పొడిగించడానికి ఉద్దేశించారు. ఈ బిల్లును సెనేట్ ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ ప్రతినిధుల సభలో ఆమోదం పొందలేదు. 2018 సెప్టెంబరులో ISS కార్యకలాపాలను 2030 వరకు విస్తరించే ఉద్దేశంతో మానవ అంతరిక్ష ప్రయాణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 2018 డిసెంబరులో ధృవీకరించారు. మానవుడు ఇప్పటివరకు నిర్మించిన అత్యంత ఖరీదైన ఒకే వస్తువు ISS అని అభివర్ణించారు. 2010లో ఖర్చు $150 బిలియన్లుగా అంచనా వేశారు. ఇందులో 1985 నుండి 2015 వరకు స్టేషన్ కోసం నాసా కేటాయించిన బడ్జెట్ $58.7 బిలియన్లు కూడా కలిసి ఉంది. ద్రవ్యోల్బణానికి సరిదిద్దలేదు. రష్యా $1,200 కోట్ల, ఐరోపా $500 కోట్ల,
జపాన్ $500 కోట్ల, కెనడా $200 కోట్ల ఇందులో చేరి ఉన్నాయి. వీటితో పాటు కేంద్రాన్ని అంతరిక్షంలోకి తీసుకుపోయిన 36 షటిల్ యాత్రల ఖర్చు ఒక్కొక్కటి $1.4 కోట్ల చొప్పున మొత్తం $50.4 కోట్ల వ్యయం చేశారు. 2000 నుండి 2015 వరకు 20,000 వ్యక్తి దినాలు కేంద్రంలో గడిపారని భావిస్తే, ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రోజుకు $7.5 లక్షల ఖర్చు అయినట్లు లెక్క. ఇది స్కైలాబ్ పై అయిన ఖర్చులో సగం కంటే తక్కువ.